సో, చాలా పవర్‌ఫుల్ వాయిస్‌తో పవర్‌ఫుల్ గ్రంజీ టోన్ కావాలన్నాను. అలాగా వేరే థీమ్ సాంగ్‌ని ఎక్స్ట్రార్డినరీగా పాడి ఈరోజు అసలు మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ట్రెండింగ్ అయిపోయింది. థాంక్ యూ సో మచ్ అనురాగ్. Thank you so much, sir. All credit to you because this is our first collaboration. So, nakinta memorable first collaboration meeto undadam, I feel so lucky to have that. And thank you, Bobby sir, and also Shekhar Master garu. మీ మ్యూజిక్ నుంచి ఇన్స్పిరేషన్ అందరూ తీసుకుంటారు, బట్ ఐ గాట్ టు విట్నెస్ యువర్ వర్క్ ప్రాసెస్ క్లోజ్లీ అండ్ ఐ ఫెల్ సో ఇన్స్పైర్డ్. అంటే నాకు అంటే మిమ్మల్ని చూసి మీ ఎనర్జీని చూసి అసలు నేను ఎక్కడ ఉన్నానో ఐ వాస్ క్రాస్ చెకింగ్ అనమాట. సో ఇట్ వాస్ సో ఇన్స్పైరింగ్ సార్. అనురాగ్ అనుకోవడానికి 2 కారణాలు. ఒకటి స్ట్రాంగ్ వాయిస్. దాని తర్వాత డిఫరెంట్‌గా పక్కాగా తెలుగు తెలిసిన మనిషి పాడాలి ఈ పాట. ఎందుకంటే మన బోస్ గారు, చంద్రబోస్ గారు ఎక్స్ట్రార్డినరీగా లిరిక్స్ రాసిన సాంగ్ ఇది. ప్లస్ ముందు నుంచే నేను ఈ సాంగ్ విల్ బి ఎ వెరీ టూ మచ్ ఆఫ్ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్ ఇది సినిమాలో. అందువల్ల ముందు నుంచే ఇది బోస్ గారికి రిజర్వ్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ తెలుగు లిరిక్స్, ఆ ఉచ్చారణ, దెన్ ఆ మీనింగ్ చెప్తే అర్థం చేసుకుని పాడగలడానికి తెలుగు సింగర్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఆ రఫ్ టోన్ కావాలంటే ఉండాలి. పైగా తనతో ఒకటేమో గ్రంజీ టోన్‌తో పాడించి, ఒక టోన్ ఏమో బోల్డ్‌గా పాడించి రెండిటిని మళ్ళీ వింటూ మిక్స్ చేసామన్నమాట. సో థ్యాంక్స్ టు మై సౌండ్ ఇంజినియర్ ఉదయ్ ఆల్సో అండ్ మై అదర్ 2 సౌండ్ ఇంజినియర్స్ కుట్టి ఉదయ్ అండ్ సురేష్ కుమార్. వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి డే నైట్ నిద్రపోకుండా కష్టపడ్డారు నాతో. అలాగే మా మేనేజర్ మణి. సో అందరూ మా టీం అంతా కూడా, మా టోటల్ మ్యూజిక్ టీం. ఇది ఎందుకు చెప్పానంటే బోస్ గారు రాసిన వర్డ్స్‌కి, లిరిక్స్‌కి ఎక్స్ట్రార్డినరీగా న్యాయం చేశారు అనురాగ్. ఐ హావ్ సీన్ దీస్ పీపుల్ నాట్ స్లీపింగ్ అనమాట. అంటే నేను అసలు సార్ అంటే లైక్ పడుకోవడం నేను చూడలేదు. వి వర్ రికార్డింగ్ ది హోల్ నైట్. మ్యూజిషియన్స్ అందరం స్టాటిక్ ఉన్నాము, తన ఒక్కళ్ళు మొత్తం గిరగిర తిరుగుతున్నారు అనమాట. మొత్తం హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హోల్ థింగ్, అంటే యాజ్ అ హోల్ యూనిట్ అనమాట. నాట్ జస్ట్ ఓకే మన పాట బాగుంటుంది అన్నట్టు కాకుండా. సో హీ వాజ్ అంటే హిస్ ప్యాషన్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్. అంటే మీరున్నారని చెప్పడం కాదు సార్, బట్ ఇట్స్ ఐ రియలీ మీన్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్. యా, దీనికి నేను సపోర్ట్ చేస్తూ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు వేరే థీమ్ వచ్చేసింది, లిరిక్స్ వచ్చేసినాయి, నాకు రోజుకు ఒక అప్డేటెడ్ వర్షన్ వస్తుంది. నేను కింద యావిడికి పంపించడం, మళ్ళీ సర్జీ ఇవాళ నైట్ ఇంకోటి పంపించాను చూడండి అంటారు. మళ్ళీ కొత్త లిరిక్స్, మీరన్న మధ్యలో అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ మారిపోతున్నాయి, జతులు మారిపోతున్నాయి, కొత్త పవర్ఫుల్ వర్డ్స్ వచ్చేస్తున్నాయి. మళ్ళీ నేను యావిడికి పొద్దున్నే రావటం, మళ్ళీ పంపించడం. సార్ ఇప్పుడు 3 మార్చాను సార్, లిరికల్ వీడియో ఎప్పుడు సార్ వాళ్ళు రిలీజ్ చేయాలంటారు ఒక వీళ్ళు. నాకేంటంటే అంత పవర్ఫుల్ సాంగ్కి వైండింగ్ అప్గా ఏదో ఒకటి రావాలి. ఆ చిరంజీవి గారి మ్యాగ్నానిమస్ ఇది ఆయన చూపించిన విధానం మీరు చూస్తే నేను ఎందుకు అంత చేసినా అర్థమవుతుంది. అది మ్యాచ్ అవ్వాలంటే ఏదో జతుల్లాగా ఏదో కావాలి. అది మళ్ళీ ఊరికే జతుల్లా కాకుండా అందులో మీనింగ్ ఉండాలి. ఆ మీనింగ్ మళ్ళీ ఓవర్ అవ్వకూడదు, అండర్ అవ్వకూడదు. సినిమాకి సెట్ అవ్వాలి, చిరంజీవి గారి స్టేచర్కి తగ్గకూడదు. ఇంత ఉంది అందులో. పైగా ఇంకో విచిత్రమైన విషయం మీకు చెప్తా. మీరు విన్నది ఓన్లీ ఆడియో వర్షన్ మాత్రమే. ఇది సినిమాలో ఇంకొక పల్లె ఉంటుంది ఇదే పాటకి. తనకు తెలుసు ఇంకో పల్లె ఉంటుంది, ప్లస్ ఇంకా ఎక్స్టెండెడ్ వర్షన్ ఉంటుంది, ఇంకా కోరస్లో ఇంకా ఎక్స్టెండెడ్ మ్యూజిక్. ఆ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ కన్ఫర్మ్.